హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. మన అజయ్ ఈరోజు రాడు అంట. సో అందుకోసమని నేను రికార్డ్ చేస్తున్నా. ఓకే. నిన్న సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అజయ్ అండ్ సతీష్? ఐ థింక్ మనం ఏం డిస్కషన్ జస్ట్ మనం ఏమి డేటా ఫ్రేమ్ ఏ విధంగా క్రియేట్ చేయడం, డేటాని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయడం అంతా చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్న సెషన్స్లో? సౌజన్య? నో డౌట్స్ బ్రో. యా. సతీష్? నో డౌట్. యా. డౌట్ ఏం లేదు బ్రో. యా, ఓకే, థ్యాంక్ యూ. సరే, ఓకే. ఈరోజు మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం మీరు క్లాస్. సో ఫస్ట్ ఇనిషియల్గా నేను ఎక్స్ అనే వేరియబుల్కి ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఆ స్ట్రింగ్ లోపల ఏమి ఇచ్చాను? సిఏ అంటే కాలిఫోర్నియా, సమ్ అదర్ ఏదైనా అనుకోండి, మీ ఇష్టం నెంబర్స్ని. సో వీటిని ఏ విధంగా ఇచ్చాను? స్పేస్ బేస్ చేసుకొని ఇచ్చినాము. ఒక్కొక్క ఈ సిఏ అనేది ఒక లెటరు వర్డ్, ఎన్వి అనేది ఒక వర్డ్, ఏజెడ్ అనేది ఒక వర్డ్. సో నేను వీటిని స్ప్లిట్ చేయాలి. అంటే సిఏ అనే ఒక లెటర్ లాగా, తర్వాత ఇది మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రన్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే నాకు ఒకటే స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది, ఒకటే ఎలిమెంట్ అనుకోండి. సో దీన్ని నేను స్ప్లిట్ చేయాలి. ఇందులో ఉన్న స్పేస్ ని బేస్ చేసుకొని, ఒక్కో స్పేస్ ఉంటే ఒక వర్డ్ కి స్పేస్ ని బేస్ చేసుకొని ఆ స్పేస్ ఎక్కడైతే వచ్చిందో ఆ స్పేస్ అనేది డివైడ్ చేసింది ఒక వర్డ్ ని. సో ఆ స్పేస్ తోటి మనం ఆ సిఏ, ఎన్వి, ఏజెడ్ అనే 3 వర్డ్స్ గా స్ప్లిట్ చేయాలి. సో దట్ మనం ఏం చేస్తున్నామంటే మనకు ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ స్ప్లిట్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ యూజ్ చేసి ఏదైతే వేరియబుల్ ఈ వేరియబుల్ స్టోర్ అయిందో ఆ వేరియబుల్ డాట్ స్ప్లిట్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో మన మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మెథడ్ యూజ్ చేసినాం. బట్ బ్రాకెట్ లో ఏ వేరియబుల్ కూడా ఇవ్వలేదు, జస్ట్ ఖాళీగా ఇచ్చేసినాం. ఖాళీగా ఇవ్వడం మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎంటీ ఫంక్షన్ ఇవ్వడం ఏంటంటే బై డిఫాల్ట్ గా అది స్పేస్ తీసుకుంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే స్పేస్ ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లోకి వెళ్ళేసి నువ్వు డివైడ్ చెయ్యి ఈ ఒక స్ట్రింగ్ ని. స్పేస్ ఎవ్రీ ఒక స్పేస్ కి బేస్, ఒకసారి స్పేస్ వచ్చిందంటే అక్కడికి ఒక వర్డ్, మళ్ళా నెక్స్ట్ ఒక స్పేస్ వచ్చిందంటే అక్కడికి ఒక వర్డ్, అట్లా డివైడ్ చేసేయి స్పేస్ ని బేస్ చేసుకొని అని మనం ఇక్కడ ఈ విధంగా దీనికి డిక్లేర్ చేసాము. స్పేస్ బేస్ చేసుకుని ఏమి వేయలేమంటే అది బై డిఫాల్ట్ గా స్పేస్ బేస్ చేసుకునేది. అదే విధంగా ఒకవేళ ఇక్కడ మీరు కామా తోటి డివైడ్ చేసిరు అనుకోండి, ఇది మనకి అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనం కామా అనేది ఈ మధ్యలో ఇట్లా ఈ రౌండ్ బ్రాకెట్ లో ఈ మధ్యలో మనకి ఒక సింగిల్ క్యూట్ ఇచ్చేసి అందులో కామా సింబల్ ఇస్తే ఆటోమేటిక్ గా మన ఈ ఇచ్చిన లెటర్స్ అనేది కామా బేస్ చేసుకొని స్ప్లిట్ అవుతాయి ఒక్కొక్క వర్డ్ గా. సో ఈ విధంగా మనం స్ప్లిట్ చేసాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు మనం నెక్స్ట్ ఈ దాన్ని మనం ఇక్కడ వాడుకుంటాం నెక్స్ట్ డేటా ఫ్రేమ్ లో. వీటిని ఏ విధంగా అంటే నేను ఈ విధంగా ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి డేటా ఫ్రేమ్ లో, ఒక్కో కాలం కి కానీ లేదంటే ఇండెక్స్ కానీ నేను ఒక్కో వన్ లెటర్ ని వన్ వర్డ్ ని ఏ విధంగా ఇండెక్స్ గా ఇవ్వాలనే దానికోసం అని మీకు జస్ట్ డిస్క్రైబ్ చేశారు ఆ వర్డ్ ని, ఆ స్ట్రింగ్ ని ఏ విధంగా తీసుకుంటామని. సో నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ ఒక డిక్షనరీ టైప్ లో ఒక డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తున్నాం. మనం నిన్న డిక్షనరీ టైప్ లో చూడలేము అనుకుంటా, ఐ థింక్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని డిక్షనరీని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, కర్లీ బ్రాకెట్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. సో కర్లీ బ్రాకెట్ యూజ్ చేస్తాం. ఇక్కడ కాలమ్స్ కీస్ వాల్యూస్ పేర్లో ఉంటాయి. సో కీస్ వచ్చేసేమో మన కాలమ్స్, ఇక్కడ కీస్ వాల్యూలో ఏమైతే వాల్యూస్ ఇస్తామో, ఎలిమెంట్స్ ఇస్తామో లిస్ట్ లో కానీ ఏ విధంగా మీరు ఏ విధంగా ఇస్తే ఆ వాల్యూ ప్లేస్ లో మీరు ఇచ్చే డేటా అనేది ఇది కాలం కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కాలం కి వాల్యూస్ ఇవి ఇచ్చాం కాబట్టి ఈ కాలంలోని వాల్యూస్ ఇవి అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాలంలో మనం లిస్ట్ లో 1 2 3 ఇవ్వడం వల్ల ఏ అనే కాలం కింద 1 2 3 అని స్టోర్ అవుతుంది డేటా ఫ్రేమ్ లో. సో ఈ విధంగా వాల్యూస్ కీస్ వాల్యూస్ పేర్స్ అసైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, సో ఈ విధంగా డిక్షనరీకి మనం ఇది కీస్ ప్లేస్, మనం ఏదైతే కాలం కి ఏ నేమ్ పెట్టాలనో ఆ కాలం పేరేమో కీ ప్లేస్ లో రాస్తాము, ఆ కాలంలో ఏ వాల్యూ స్టోర్ చేయాలో ఆ వాల్యూస్ ని మనం ఏదైతే లిస్ట్ లో ఇవ్వాలో ఆ లిస్ట్ లో ఇస్తాము. అదే విధంగా బి అనేది కాలము, దాని కింద 5 np.9 అని ఇస్తాం. అదే విధంగా సి అనే దానిలో 1 2 3. సో np.9 అంటే ఏంది, మనకి నల్ వాల్యూ, నాట్ ఏ నెంబర్ అని మీనింగ్. సో నాట్ ఏ నెంబర్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామంటే నంపీస్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకొని అందులోకి ఒక ఫంక్షన్ నాన్ అనే వాడడం వల్ల మనకి నాట్ నెంబర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇనిషియల్ గా మనం డిక్షనరీని ఇప్పుడు ఇది జస్ట్ డిక్షనరీ ఫార్మాట్ లో దీనిలో ఈ సి అనే వాల్యూ స్టోర్ చేసినాము, అది ప్రింట్ చేస్తే మనకి ఈ విధంగా ప్రింట్ అయింది. బట్ మనకి డేటా ఫ్రేమ్ లో కావాలి. డేటా ఫ్రేమ్ లో కావాలి అన్నప్పుడు ఏం చేయాలి, మనకి పాండాస్ అనే మాడ్యూల్ లోకి వెళ్ళాలి. పాండాస్ అనే మాడ్యూల్ లోకి వెళ్ళి
డాట్ అని క్లిక్ చేసి మనం ఫస్ట్ లెటర్ డి అని ప్రింట్ చేయగానే దాని డి అనే లెటర్ మీద ఏమేమి ఉన్నాయో వస్తాయి. సో అందులోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఒక ఫంక్షన్ ని సెలెక్ట్ చేస్తాం. ఆ ఫంక్షన్ ఏది, మనకు కావాల్సిన డాటా ఫ్రేమ్. సో డాటా ఫ్రేమ్ అనే ఫంక్షన్ ని ఇక్కడ సెలెక్ట్ చేసాము. సో డాటా ఫ్రేమ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసాము. సో సెలెక్ట్ చేసినాక ఈ ఫంక్షన్ ఒకటి రౌండ్ బ్రాకెట్ ఏర్పడింది. ఆ రౌండ్ బ్రాకెట్ లో మనం సి ఇయ్యొచ్చు, లేదంటే ఇక్కడ ఏదైతే వాల్యూని ఒక దానిలో స్టోర్ చేసినామో ఆ వాల్యూనన్నా ఇవ్వచ్చు. సో నేను ఏం చేసా, ఈ వాల్యూ క్రియేట్ చేసి ఇక్కడ డైరెక్ట్ ఇన్షర్ట్ చేసా వాల్యూస్ మొత్తం. డిక్షనరీ డైరెక్ట్ ఇన్షర్ట్ చేసిన. సో ఈ విధంగా ఇన్షర్ట్ చేయడం వల్ల మనకేమైంది, డిక్షనరీ యూజ్ చేసుకొని ఒక డాటా ఫ్రేమ్ క్లీన్ గా స్ట్రక్చర్డ్ గా ఒక రీడబిలిటీ ఫార్మాట్ లో వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ అనే కాలం కింద మనం ఏమైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ స్టోర్ అయినాయి. బి అనే కాలంలో ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ స్టోర్ అయినాయి. అదే సి అనే కాలంలో ఏ వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ స్టోర్ అయినాయి. సో ఈ విధంగా డాటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది మనం యాజ్ పర్ మనం అనుకున్నట్లు. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం మనము, ఈ ఇండెక్స్ ప్లేస్ లో 0, 1, 2, 3 కాదు, నాకు సిఏ స్టేట్స్ కావాలి. సమ్ అదర్ కాలిఫోర్నియా, న్యూజిలాండ్, సమ్ ఏదైనా స్టేట్స్ అనుకోండి మీరు. సో ఈ విధంగా స్టేట్స్ రావాలి, సిఏ, ఎన్వి, ఏజెడ్ అనేది రావాలి మనం అనుకున్నాం. సో వాటిని ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా మనం ఆ 3 వేరియబుల్స్ ఏవైతున్నాయో ఆ విధంగా ఇచ్చేస్తున్నాము. డాట్ స్ప్లిట్ అని యూజ్ చేయడం వల్ల అక్కడ ఆ వేరియబుల్ ఏ విధంగా స్టోర్ అవుతాయి అంటే ఎలిమెంట్స్ ఈ విధంగా స్టోర్ అవుతాయి. అంటే సిఏ, ఎన్వి, ఏజెడ్ గా స్టోర్ అవుతాయి. బట్ మనం ఏ విధంగా ఇస్తున్నాం, ఇక్కడ మొత్తం కలిపి ఈ విధంగా ఇస్తున్నాము. సో ఈ ప్రాసెస్ మీకు ఇక్కడ అర్థం కావడం కోసమని నేను ఈ స్టెప్ చెప్పాను మీకు. ఈ విధంగా చెప్పడం వల్ల మీకు అక్కడ ఆ స్టెప్ అర్థమవుతుందని. సో అందుకోసమని చెప్పా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి ఈ విధంగా ఇచ్చి మనం దాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసిన దాన్ని ఒక వేరియబుల్ లో, స్టేట్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ యాక్చువల్ గా డాటా ఫ్రేమ్ లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇండెక్స్ ని చేంజ్ చేస్తున్నాం. ఇండెక్స్ ని సెట్ ఏం చేయాలి, ఇండెక్స్. సో డాటా ఫ్రేమ్ యాజ్ ఇట్ ఈస్ సేవ్ అయింది, అది డిఎఫ్ అనే దాంట్లో స్టోర్ అయింది. సో డిఎఫ్ అనే దాంట్లో ఒక కాలమ్ ని యాడ్ చేస్తున్నాం. సో డాటా ఫ్రేమ్ ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఒక లిమిటెడ్ ఏబిసి అనే మనం 3 కాలమ్స్ ను యాడ్ చేసినాం డిక్షనరీలో. సో మనం ఒక డి అనే కాలమ్ ని యాడ్ చేయాలి అన్నప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో డి అనే కాలమ్ ని ఎగ్జిస్టింగ్ డేటాబేస్ కి డాటా ఫ్రేమ్ కి యాడ్ చేయాలి. సో ఇది డి అనే కాలము. ఈ డి అనే కాలమ్ ని నేను ఈ ఏదైతే ఆల్రెడీ నేను డాటా ఫ్రేమ్ క్రియేట్ చేసినో దీనికి యాడ్ చేయాలి. సో ఏ విధంగా యాడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డాటా ఫ్రేమ్ నేము, ఆ డాటా ఫ్రేమ్ నేమ్ ఏదైతే మన వేరియబుల్ లో డాటా ఫ్రేమ్ స్టోర్ ఉందో ఆ డాటా ఫ్రేమ్ నేము, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసాం కదా, ఆ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి అందులో నువ్వు ఏ డాటా ఫ్రేమ్ అంటే నువ్వు ఏ కాలమ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ కాలమ్ నేము సింగిల్ క్యూట్ కానీ డబుల్ క్యూట్ కానీ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంది, డాటా ఫ్రేమ్ వేరియబుల్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి అందులో మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ నువ్వు క్రియేట్ చేసే కాలమ్ నేమ్ ఇవ్వాలి. సో తర్వాత అందులో నువ్వు ఏ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నావు. సో నేను ఇక్కడ ఏం వాల్యూ స్టోర్ చేయాలనుకున్నా, సిఏ, ఎన్వి, ఏజెడ్ అనే సింగిల్ స్ట్రింగ్ ని డాట్ స్ప్లిట్ యూజ్ చేయడం వల్ల సిఏ డాట్ ఎన్వి డాట్ ఏజెడ్ అని 3 కాలమ్స్ గా స్టోర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇందాక మనం చూసినట్లు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి కదా మనకి, ఈ విధంగా స్టోర్ అవుతున్నాయి అందులో. సో ఈ విధంగా మనం ఒక కొత్త వేరియబుల్ స్టేట్స్ అనే కాలమ్ క్రియేట్ చేసి అందులో ఏ వాల్యూ స్టోర్ చేయాలి, ఈ వాల్యూ స్టోర్ చేయాలి, సిఏ, ఎన్వి, ఏజెడ్ అని స్టోర్ చేసి మనం స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ కాలమ్ అనేది సపరేట్ ఉన్నది, సపరేట్ మనం ఏదైతే క్రియేట్ చేయాలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డాటా ఫ్రేమ్ కి యాడ్ అయిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల. అదే విధంగా ఇదే డాటా ఫ్రేమ్ లో క్రియేట్ చేసిన ఒక కొత్త కాలమ్ ని. సో ఈ విధంగా మనం ఏ విధంగా క్రియేట్ చేసినాం అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. ఏ విధంగా ఒక కొత్త కాలమ్ ని క్రియేట్ చేయాలంటే డాటా ఫ్రేమ్ నేమ్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి అందులో మీరు ఏ కాలమ్ నేమ్ ఇవ్వాలో ఆ కాలమ్ నేమ్ అందులో ఇచ్చేసి ఆటోమేటిక్ గా ఇచ్చినాక ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. దానిలో మీరు ఏ వాల్యూ స్టోర్ చేయాలనో ఆ వాల్యూస్ మీరు అక్కడ ఇచ్చేసి ఆటోమేటిక్ గా ఆ వాల్యూస్ అనేది అక్కడ స్టోర్ అయిపోతాయి. సో ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాము, దీనికి ఇంతకుముందు 0, 1, 2 అని ఉన్నాయి. సో నాకు ఇది వద్దు, నాకు ఇండెక్స్ నెంబర్స్ నేను ఇక్కడ ఏదైతే డిఎఫ్ అనే స్టేట్స్ యూజ్ చేశానో ఒక స్టేట్స్ అనే కాలమ్ యూజ్ చేశాను, ఆ స్టేట్ అనే కాలమ్ ని నేను ఈ ఎగ్జిస్టింగ్ డాటా ఫ్రేమ్ కి నేను ఆ స్టేట్స్ అనే కాలమ్ ని ఇండెక్స్ గా సెట్ చేయాలి. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఇండెక్స్ గా సెట్ చేయాలి కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది డాటా మన పాండాస్ లో. సో డిఎఫ్ అనేదేమో మన వేరియబుల్ నేమ్, డాటా ఫ్రేమ్ నేమ్, తర్వాత సెట్ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సెట్ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో మనం ఏ కాలమ్ ని అయితే మనం దీనికి ఇండెక్స్ గా క్రియేట్ చేయాలంటున్నామో ఆ కాలమ్ ని ఇక్కడ ఇస్తున్నాము ఆ వేరియబుల్ లోపల. ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఎందుకు ఇస్తున్నామంటే
మనకి ఎక్కడైతే స్టేట్స్ అనే కాలమ్ ఉందో, ఆ కాలము దీనికి ఈ యొక్క ఫంక్షన్ ఎప్పుడైతే ట్రూ అయితుందో, అప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి. ఎగ్జిక్యూట్ చేసి ఈ విధంగా చేయండి. ఈ విధంగా మనం ఏమనుకున్నాము, సో, ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఇయ్యడం వల్ల ఏమైతుందంటే, ఈ కాలమ్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రెజెంట్ ఉన్న డాటా ఫ్రేమ్ ఇట్లా ఉంది. సో, ఇప్పుడు ఇందులో ఒక కాలమ్‌గా ఉండే ఇంతసేపు ఇది స్టేట్స్ అనే కాలమ్. సో, ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఇవ్వడం వల్ల అదే విధంగా ఏ కాలమ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, ఈ స్టేట్స్ అనే కాలమ్ తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి ఈ స్టేట్స్ అనే కాలమ్ ఇక్కడ ఉంటే, ఆ కాలమ్‌లో సెట్ ఇండెక్స్ అనే ఫంక్షన్‌ని అప్లై చేసి, మనకి దాన్ని ఈ విధంగా మార్చెయ్యు. సెట్ ఇండెక్స్ అంటే ఆ ఇండెక్స్‌లో ఏదైతే స్టేట్స్ అనే కాలమ్ ఉందో, ఆ ఇండెక్స్‌గా మార్చు అని ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ అనేది చెప్తుంది. అంటే కండిషన్ యాక్సెప్ట్ కావాలి. కండిషన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి? నువ్విక్కడ ఇచ్చే ఏదైతే వేరియబుల్ నీ దాంట్లో ఉన్నప్పుడు ఆ కండిషన్ యాక్సెప్ట్ చెయ్యి. సో, ఇక్కడ నాకు స్టేట్స్ అనే కాలమ్ ఉంది. సో, నువ్వు అక్కడ కండిషన్ ట్రూ చేసేయి. ట్రూ చేసేసి ఏ ఫంక్షన్ అప్లై చేసినావో ఆ ఫంక్షన్‌ని ఇక్కడ అప్లై చేయి అని దీని మీనింగ్. సో, అందుకోసమని ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఇస్తాం. ఒకవేళ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఇవ్వకుండా ఏం చేయొచ్చు మనమంటే, అప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఇయ్యకుండా ఏం చేస్తామంటే, ఇక్కడికి బ్రాకెట్ ఇక్కడికి క్లోజ్ చేసి అంటే డీఎఫ్ డాట్ సెట్ ఇండెక్స్ అని ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంకొక వేరియబుల్‌లోకి క్రియేట్ చేస్తాం. మళ్ళా డీఎఫ్1, డీఎఫ్2 అని వేరియబుల్ క్రియేట్ చేస్తాం. అప్పుడు నీకు ఈ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఇయ్యకుంటే మీరు ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి వేరే ఒక వేరియబుల్. అప్పుడు మీకు కావాల్సినది ఈ విధంగా మనకి ఏదైతే స్టేట్స్ అనేది ఇండెక్స్ కావాలో ఆ విధంగా కనిపిస్తది. ఒకవేళ మీరు ఇది వేరియబుల్‌లో క్రియేట్ చేయకుండా ఓన్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ కూడా ఇవ్వకుండా ఓన్లీ ఇదొక్కటే చేశారనుకోండి, మనకి స్టేట్స్ అనేది ఇండెక్స్ కాలమ్‌గా రాదు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఇయ్యకుండా ట్రై చేయండి. ఓన్లీ అప్పటి వరకే చూపిస్తది. తర్వాత మీరు దాన్ని చూసినప్పుడు అది మీకు చేంజ్ అనేది కనిపియదు మీకు. ఆ వేరియబుల్‌లో ఇండెక్స్ అనేది సెట్ అయినట్లు మీకు తెలియదు. సో, మనం ఏం చేయాలి? ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ అన్నా యూజ్ చేయాలి. లేదంటే ఆ వేరియబుల్‌ని అక్కడి నుంచి ఇంకో దానికి అసైన్ అన్నా చేయాలి. అప్పుడు చేసినప్పుడే మీరేదైతే కోడ్‌లో మార్పు చేశారో, చేంజ్ చేశారో అదనేది చేంజ్ అయితుంది మనకిక్కడ. అది ఇక్కడ మనం చేయాల్సింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇప్పుడు మనము ఇంతసేపు ఏం చేసాము? డాటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం వరకే ఉన్నాం. సో, మనకి మన మెషిన్ లెర్నింగ్‌లో మన మన పాయింట్స్ ఏంటివి? మనం ఏమేం చేయాలి డాటాని అంటే ఒక డాటా వస్తది. అది డాటా ఫ్రేమ్ కావచ్చు. అందులో ఉన్న వాల్యూస్ అనేది ఒక కరెక్ట్ ఆర్డర్‌లో ఉండవు. సమ్ ఆఫ్ ది వాల్యూస్ మిస్ అవుతాయి. డాటా ఎంట్రీ వల్లనో లేకపోతే ఏదో సమ్ అదర్ సిట్యుయేషన్స్ వల్ల డాటా అనేది కరెక్ట్ ఉండదు. సో, ఆ డాటాని మనం హ్యాండిల్ చేయాలి. నీట్‌గా ప్రాసెస్ చేసి మిషన్ లెర్నింగ్‌కి ఇస్తే అది నేర్చుకొని మనకి ఆ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి ఒక కొత్త డాటా పాయింట్ వచ్చినా ఆ ప్యాటర్న్ ఎక్కడ ఉందో ఆ ప్యాటర్న్‌కి రిలేటెడ్ తీసుకొని మనకి ప్రిడిక్షన్ ఇస్తది. సో, అవన్నీ చేయాలంటే మన డాటా నీట్‌గా ఉండాలి. సో, ఇంతసేపు మనం ఏం చేసాము జస్ట్ డాటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేసినాం. ఈ విధంగా ఒక డాటా ఫ్రేమ్ డిక్షనరీ యూజ్ చేసుకొని, ఆ విధంగా యూజ్ చేసుకొని అది ఇది చేసి క్రియేట్ చేసినాం. సో, ఇప్పుడు మనము డాటాని క్లీన్ చేయాలి. డాటాని క్లీన్ చేయడంలో స్టెప్స్ ఏంటి? డాటా క్లీనింగ్ అంటే డాటా ప్రీ ప్రాసెసింగ్. డాటాని మిషన్‌కి డాటాని మిషన్‌ని ట్రైనింగ్ కోసం ఇవ్వకముందు మనం డాటాని క్లీన్ స్ట్రక్చర్‌లో మార్చుకోవాలి. క్లీన్ స్ట్రక్చర్‌లో మార్చుకోవడం అంటే ఏందంటే ఫస్ట్ మనకిచ్చిన మనం ఏదైతే డాటాని మిషన్‌కి అల్గారిథమ్స్‌కి ట్రైనింగ్ కోసం పంపిస్తున్నామో, ఆ డాటాలో ఫస్ట్ నల్ వాల్యూస్ ఉండకూడదు. నల్ వాల్యూస్ ఏ విధంగా ఫార్మ్ అయితాయి? ఒకటి డాటా ఎంట్రీ వల్ల కావచ్చు. ఒకటి మనం మోస్ట్‌లీ ఇంకొకటి డాటా మనకి క్లయింట్ నుంచి రాదు సరిగ్గా. సో, అక్కడ యూజర్ ఎంటర్ చేసేటప్పుడు గానీ, లేకపోతే క్లయింట్ ఇచ్చేటప్పుడు గానీ కొంచెం డాటా మిస్ అవుతది. సో, అలాంటి వాల్యూస్‌ని మనం అలాంటి నల్ వాల్యూస్ తోటి మనం డాటాని ట్రైనింగ్‌కి ఇవ్వకూడదు. సో దట్ మనం ఏం చేయాలి డాటాని ఆ విధంగా ఇవ్వకుండా ఉండడానికి మన దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనము డాటాని చూడంగానే నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి. నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? మనం సొంతంగా ఫిలప్ చేయకూడదు నల్ వాల్యూస్‌ని. క్లయింట్‌ని అడగాలి. సార్ ఇప్పుడు మాకిచ్చిన డాటాలో మీ దాంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. సో మేమేం చేయాలి? అంటే మీ మీ డొమైన్ ఎక్స్‌పర్ట్ తోటి మేము డిస్కషన్ చేస్తాము. ఈ నల్ వాల్యూస్ తోటి మేమేం చేయాలి? లేదంటారా మమ్మల్నే ఫిలప్ చేయమంటారా? మనమే ఫిలప్ చేస్తాం. సో మనం ఫిలప్ చేయడానికి ఈ నల్ వాల్యూస్‌ని మనకి స్టాటిస్టికల్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. అంటే స్టాటిస్టికల్ టెక్నిక్స్ అంటే ఏంటివి? మీడియన్, మోడ్. సో ఈ మీడియన్ యూజ్ చేసుకొని ప్రెజెంట్‌గా ఏవైతే నల్ వాల్యూస్ ఉన్నాయో, ఆ నల్ వాల్యూస్‌ని మనం ఫిల్ చేస్తాము. ఇదొక టెక్నిక్. సో థర్డ్ వాల్యూ ఏందుంది? థర్డ్ వాల్యూ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రోస్ ఆఫ్ డాటా మన దగ్గరుంది. సో అందులో నీకు 9,000 రోస్ ఆఫ్ డాటా అనేది అసలు డాటానే లేదు ఆ కాలమ్‌కి. సో అప్పుడు మీకు 10,000 రోస్‌లో మీకు 9,000 రోస్‌కి డాటా లేనప్పుడు మీరు ఆ కాలమ్ మన మోడల్ ప్రిడిక్ట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో, అస్సలు ఉపయోగపడదు. సో, అట్‌లీస్ట్ మనకి
ఒక 70% డాటా ఉండి 30% డాటా లేకపోవడం గానీ, అట్‌లీస్ట్ ఒక 80% డాటా కాలమ్‌లో ఉండి, ఒక 20% నల్ వాల్యూస్ ఉంటే, మనము ఈ నల్ వాల్యూస్‌ని మనం స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి ఫిలప్ చేసాం. బట్ అసలు 90% ఆఫ్ డాటా నల్ వాల్యూసే ఉండి నేనేం చేయాలి? వాటిని యూజ్ చేసుకొని నా మోడల్ ఏం ప్రిడిక్ట్ చేస్తది? అసలు అది ఉండి లాభం లేదు మనకి. సో, ఆ టైంలో ఏం చేస్తామంటే, ఆ టోటల్ నల్ వాల్యూస్‌ని డ్రాప్ చేసేస్తాము. ఏదైతే కాలమ్ ఉందో ఆ కాలమ్ మొత్తం డ్రాప్ చేసాం. ఏదైతే కాలమ్‌లో నల్ వాల్యూస్ అబోవ్ 90% ఉంటే గాని, అట్‌లీస్ట్ 80% అబోవ్ ఉన్నా గూడా మనం డ్రాప్ చేసేసాం. దానివల్ల మనకు యూజే ఉండదు. అసలు మన మోడల్ ఏం నేర్చుకోదు దాని నుంచి. సో, ఆ కాలమ్‌ని డ్రాప్ చేసాం. ఈ 3 మెథడ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఆ నల్ వాల్యూస్‌ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? ఏ విధంగా తీసేయాలి? అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఓకే. రైట్. సో, నల్ వాల్యూస్‌ని ఏ విధంగా చెక్ చేసుకుంటామంటే, సో, బేసిక్‌గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డీఎఫ్ ఓకే. డాటా ఫ్రేమ్ క్రియేట్ చేసినాం. ఒకసారి నేను ఇది రన్ చేస్తాను. ఇప్పుడు ఒక డాటా ఫ్రేమ్ నేను క్రియేట్ చేశా. సో, ఇక్కడ నేను డాటా ఫ్రేమ్ క్రియేట్ చేసినంక ఒక కోడ్ తీసుకుంటా. ఓకే. డీఎఫ్ నాకు ఈ డాటా ఫ్రేమ్‌లో నల్ వాల్యూస్ ఎన్నున్నాయని తెలుసుకోవాలి. టోటల్‌గా ఎన్ని నల్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డాటా కాబట్టి మీకు చూడంగానే అర్థమైపోతది ఏ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని. అదే ఇప్పుడు మనకి మిలియన్స్ ఆఫ్ డాటా ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ డాటాలో మనకి ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలియదు. సో, దానికని కూడా ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంది. సో, ప్రతి దానికి మనకి పైథాన్‌లో ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంది. మనం స్పెషల్‌గా ఒక కోడ్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అది మనకు చాలా హెల్ప్‌ఫుల్ దీనిలో. సో, ఇప్పుడేం చేస్తున్నాం మనము, నేనిప్పుడు ఈ డాటా ఫ్రేమ్‌లో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో చెక్ జేసుకోవాలి. సో, అప్పుడేం చేస్తున్నాం, ఈస్ నల్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈస్ నల్ అని కొడితే మనకేం చేస్తది, ఈస్ నల్ కొడితే మనకి ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ ఉందో అక్కడ ట్రూ అని, ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ లేదో అక్కడ ఫాల్స్ అని వస్తుంది. సో, డీఎఫ్ డాట్ ఈస్ నల్ అని కొట్టినా. సో, ఏముంది మనకి ఇక్కడ 1, 2, 1, 5, 1 అని ఉంది. సో, 2 నాన్ వాల్యూ ఉంది. నాన్ వాల్యూ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఇక్కడ మనకేమొచ్చింది, ఇక్కడ నాన్ వాల్యూ ఉంది కాబట్టి, మనకి ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్‌లో ట్రూ అని వచ్చింది. ఇక్కడ నాన్ వాల్యూ లేదు కాబట్టి, ఈ ప్లేస్‌లో మనకి ఫాల్స్ అని వచ్చింది. సో, ఎక్కడైతే నల్ వాల్యూ ప్రెజెంట్ అయిందో, నల్ వాల్యూ ప్రెజెంట్ ఉందో, ఆ వాల్యూ ప్లేస్‌లో మనకి ట్రూ అని వస్తుంది. సో, మనకి ఇది చూసి ఏం లాభము? దీనివల్ల మనకేం లాభం లేదు. అంటే నీకు ట్రూ, ఫాల్స్ అక్కడ నల్ వాల్యూ ఉంది, నల్ వాల్యూ లేదని చూస్తే ఏం తెలియదు. జస్ట్ ఏదైతే డాటా ఇంతకుముందు నంబర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నీకు ట్రూ, ఫాల్స్ కనిపిస్తున్నాయి. అంతేగాని దీని నుంచి యూజ్ లేదు. సో, దీని నుంచి మనం ఏం చేయాలి? దీని తర్వాత ఏ కాలమ్‌లో ఉన్నాయని చెక్ చేసుకోవాలి. డాట్ సమ్ యూజ్ చేయడం వల్ల ఏం చెప్తుందంటే, ఇది ఏం చెప్తుందంటే నల్ వాల్యూ ఈ డాటా ఫ్రేమ్ తీసుకో. ఈ డాటా ఫ్రేమ్ అనే నా వేరియబుల్ ఈ వేరియబుల్ అనేది ఈ వేరియబుల్ నా డాటా ఫ్రేమ్ ఉంది. ఆ డాటా ఫ్రేమ్‌కెళ్ళి ఈజ్ నల్ అంటే ఆ డాటా ఫ్రేమ్‌లో నల్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడు. చూసినంక వాటిని సమ్ చెయ్యు. అంటే ఒక్కో కాలమ్‌లో ఎన్నెన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. కాలమ్ వైస్ ఏ కాలమ్‌లో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పు అని మనం అడుగుతున్నాం దానికి. సో, దానికోసం మనం చేసినాం ఈజ్ నల్ అనే ఫంక్షన్ వాడి దాని మీదనే సమ్ అనే ఫంక్షన్. ఫస్ట్ ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ అయితది. తర్వాత ఆ ఆపరేషన్ మీద ఈ సమ్ అనే ఆపరేషన్ పెర్ఫార్మ్ అయితది. సో దట్ మనకేమైతది ఇక్కడ, ఇది టోటల్ ఎంటైర్ నల్ వాల్యూస్‌ని మనకి ప్రొవైడ్ చేస్తది. సో, ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి కాలమ్ ఏలో ఒక నల్ వాల్యూ ఉంది. సో, ఇది మనకేం చేసింది, కాలమ్ ఏ ఇచ్చేసి ఆ కాలమ్ వైస్ నల్ వాల్యూ చెప్పింది. అదే విధంగా కాలమ్ బి తీసుకుంది. కాలమ్ బి తీసుకొని కాలమ్ బిలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో చెప్పింది. 2 వాల్యూస్ ఉన్నాయి. 1, 2 కాబట్టి 1, 2 కాబట్టి. నెక్స్ట్ ఏం చేసింది, సి ఎళ్ళింది. కాలమ్ సికెళ్ళి ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేసుకుంది. సో, ఇక్కడ కాలమ్ సిలో నీకు నల్ వాల్యూస్ లేవు. సో, ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని మనకేం చెప్తుందంటే, ఆ టోటల్ ఎంటైర్ డాటా ఫ్రేమ్, ఈ చిన్న డాటా ఫ్రేమ్ ఒక పెద్ద డాటా ఫ్రేమ్ తీసుకున్నప్పుడు కూడా అది సేమ్ ఇదే ఫంక్షన్ యూజ్ అయితది. అది ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్‌లో మనకు నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో కూడా చెప్పేస్తుంది. సో, ఈ విధంగా మనం నల్ వాల్యూస్‌ని డాటా ఫ్రేమ్‌లో ఏ విధంగా ఉన్నాయని ఎన్నున్నాయి, అదే విధంగా ఏ ఏ కాలమ్‌లో ఉన్నాయని తెలుసుకోవచ్చు. అదే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం నెక్స్ట్, ఓకే. నల్ వాల్యూస్ ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకే. మనకిప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంది? క్లయింట్‌ని అడగాలి. ఈ నల్ వాల్యూస్ నేనేం చేయాలి? ఒకవేళ నేను ఫిలప్ చేయమంటావా? నేనే ఫిలప్ చేస్తా. నాకు సర్టెన్ అజంప్షన్స్ ఉంటాయి. అది స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసుకొని కేటగరికల్ వేరియబుల్స్ అయితే మనము మోడ్ నుంచి మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ కాబట్టి మోడ్ యూజ్ చేస్తాము. అదే న్యూమెరికల్ వాల్యూ అయితే మీన్ కానీ, మీడియన్ కానీ యూజ్ చేస్తాము. సో, ఈ కేటగరికల్, న్యూమెరికల్ కాలమ్స్ గురించి, అంటే ఈ కేటగరికల్ ఉన్నప్పుడు మోడ్ ఎందుకు వాడాలి? తర్వాత ఈ న్యూమెరికల్ కాలమ్ ఉన్నప్పుడు మీన్ ఎందుకు వాడాలని మీకు నెక్స్ట్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసేటప్పుడు అక్కడ మీకు క్లారిటీగొస్తది. ఆ టాపిక్ అక్కడ క్లియర్‌గా తెలుస్తది మీకు. ఓకే. డన్. సో, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆహ్, ఆ మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము,
మనం ఇనిషియల్‌గా డ్రాప్ ఎలా చేయాలి? నల్ వాల్యూస్ ఉన్న రోస్ అన్ని ఏ విధంగా డ్రాప్ చేయాలి? నల్ వాల్యూస్ ఉన్న కాలమ్స్ అన్ని ఏ విధంగా డ్రాప్ చేయాలి? అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ డీఎఫ్ అనేదేమో మన డాటా ఫ్రేమ్ నేము. డ్రాప్ ఎన్ఏ అంటే ఏందంటే, మనం టోటల్ కాలమ్‌లో డ్రాప్ ఎన్ఏ అంటే నల్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో అవి డ్రాప్ చేయండి అని దీని మీనింగ్ డ్రాప్ ఎన్ఏ అంటే. ఇక్కడ యాక్సిస్ ఈక్వల్ 1 ఇచ్చా. యాక్సిస్ ఈక్వల్ 1 అంటే ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక డాటా ఫ్రేము. అంటే ఇవి 3 కాలమ్స్. ఇవి 3 రోస్. సో, నేనేమంటున్నా యాక్సిస్ ఈక్వల్ 1 మీనింగ్ ఏందంటే రో ఇప్పుడు ఈ కాలమ్ మొత్తం ఏదైతే కాలమ్‌లో ఇప్పుడు ఇచ్చిన 3 కాలమ్స్ ఉన్నాయి గదా! ఈ 3 కాలమ్స్‌లో ఏ కాలమ్‌లో అయితే నల్ వాల్యూ ఉందో ఆ కాలమ్‌ని డ్రాప్ చెయ్యు. ఆ కాలమ్‌ని డ్రాప్ చెయ్యు అని చెప్తున్నా. సో, యాక్సిస్ ఈక్వల్ 1 ఇవ్వడం వల్ల కాలమ్ మీద ఆపరేషన్ అయితది. కాలమ్ వైస్ డ్రాప్ అయితాయి రోస్. అదే విధంగా ఆహ్ యాక్సిస్ ఈక్వల్ టు 0 ఇస్తే ఏమైతుందంటే, రో వైస్ డ్రాప్ అయితాయి. ఏదైతే ఈ ఇచ్చిన డాటా ఫ్రేమ్‌లో ఏ రోలో అయితే నల్ వాల్యూస్ ఉన్నాయో, ఆ రోస్ డిలీట్ అయిపోతాయి. డ్రాప్ అయితాయి. సో, దీని మీనింగ్. రో వైస్ కావాలంటేనేమో మీరు 0 ఇవ్వాలి ఇక్కడ. నీకు కాలమ్ వైస్ డాటా ఎలిమినేట్ కావాలంటే 1 ఇవ్వాలి. సో, ఈ విధంగా ఇవ్వడం వల్ల కాలమ్‌లో ఉన్న వాల్యూస్ ఎడిట్ అయిపోతాయి 0 ఇస్తే. అదే ఆ కాలమ్‌లో ఉన్న వాల్యూస్ ఎలిమినేట్ కావాలంటే మీరు 1 ఇవ్వాలి. కాలమ్ వైస్ డ్రాప్ కావాలంటే రో వైస్ డాటా ఎలిమినేట్ కావాలంటే మీరు 0 ఇవ్వాలి. యాక్సిస్ ఈక్వల్ టు. బట్ డ్రాప్ ఎనీ అనేది మాత్రం కామన్ రెండుకి. అంటే రో వైస్ అయినా చేసుకోండి. మీరు కాలమ్ వైస్ అయినా చేసుకోండి. డ్రాప్ ఎనీ అనేది కామన్. మీరు చేంజ్ చేయాల్సింది యాక్సిస్ ఈక్వల్ టు 1, యాక్సిస్ ఈక్వల్ 0 ఈ 2 ఇదే ఆప్షన్. మనకి చేయడం వల్ల సో, మనకు ఏది ఆపరేషన్ కావాలో ఆ ఆపరేషన్. సో, ఇక్కడ నేనేం చేశా డ్రాప్ ఎన్ఏ యాక్సిస్ ఈక్వల్ టు 1 ఇచ్చా. సో, దీని మీనింగ్ ఏంది? కాలమ్ వైస్ డ్రాప్ చేయాలి. సో, ఏ విధంగా ఇప్పుడు మనకి డ్రాప్ చేసి ఏం చేసింది ఇక్కడ మనకి ఓన్లీ సి అనే కాలమ్ మాత్రమే ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది సి అనే కాలమ్‌ని ఇప్పుడు చూద్దాం పైన. సో, ఇక్కడ ఇనిషియల్‌గా మీరు చూస్తే ఈ ఈ కాలమ్‌లో నల్ వాల్యూ ఉంది. ఈ కాలమ్‌లో నల్ వాల్యూ ఉంది. మనం ఏమిచ్చాము? ఏదైతే కాలమ్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ కాలమ్‌ని డ్రాప్ చెయ్యు. సో, అందుకని ఏ కాలమ్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయి. అందుకని బి వాల్యూలో కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. సో, ఈ 2 డ్రాప్ చేసింది. సి ఎందుకు డ్రాప్ చేయలేదు? ఈ కాలమ్‌లో నల్ వాల్యూస్ లేదు. సో థట్ సి అనే కాలమ్‌ని యాస్ ఇట్ ఈస్‌గా మనకిచ్చేసింది. సో, ఈ విధంగా మీరు కాలమ్‌ని ఎడిట్ చేయాలి, కాలమ్‌ని డ్రాప్ చేయాలి అన్నప్పుడు మీరేం చేస్తారు ఇక్కడ యాక్సిస్ ఈక్వల్ టు 1 అని ఇస్తారు. ఓకే. ఇది. అదే విధంగా నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము యాక్సిస్ ఈక్వల్ 0 ఇచ్చాం. యాక్సిస్ ఈక్వల్ 0 వచ్చినప్పుడు ఏమైంది చూద్దాం ఇక్కడ. మనకి పైన మళ్ళా పైకెళ్దాం. సో, యాక్సిస్ ఈక్వల్ 0 అంటే మీనింగ్ ఏంది మనకి? అంటే రో వైస్ డాటాని ఎలిమినేట్ చేయాలి. సో, ఇక్కడ మనకేమైంది? సీఏ కాలమ్ ఒకటే ఇచ్చిందిది. ఎందుకిచ్చిందంటే టాప్ ఈ రోలో మాత్రమే నల్ వాల్యూస్ లేవు. ఈ రోలో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రోలో నల్ వాల్యూస్ ఉన్నాయి. సో థట్ ఈ 2 రోస్‌ని ఎలిమినేట్ చేసింది ఇది మనకి. ఇది దీని మీనింగ్. ఓకే. మీరు రో వైస్ ఎలిమినేట్ చేయాలంటే 0 ఇవ్వాలి యాక్సిస్ ఈక్వల్ టు. కాలమ్ వైస్ ఎలిమినేట్ చేయాలంటే యాక్సిస్ ఈక్వల్ టు 1 ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో, ఇక్కడని కాదు మీరు ఏ ఆపరేషన్ రో వైస్ చేయాలంటే కూడా అక్కడ మీరు 0నే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆపరేషన్ వచ్చేసి మనం నల్ వాల్యూస్‌ని డ్రాప్ చేయాలి కాబట్టి డ్రాప్ ఎన్ని చేసిన. మీరు సమ్ అదర్ ప్లేస్‌లో ఇంకా వేరే వేరే ఆపరేషన్స్ వచ్చాయి. ఆ ఆపరేషన్‌లో మీరు రో వైస్ కాలమ్ వైస్ చేయాలంటే మీరు అక్కడ యాక్సిస్ అనేది పక్కా మెన్షన్ చేయాల్సిందే. సో, ఆ యాక్సిస్ బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అయితది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. సో, ఓకే. ఇది కూడా అర్థమైంది. యాక్సిస్ ఈక్వల్ డ్రాప్ ఎన్ ఈక్వల్ టు రైట్. పర్ఫెక్ట్. ఈ సీఏ ఎందుకిచ్చిందంటే రిమైనింగ్ 2 రోస్‌లో మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 తీసేసి ఈ వాల్యూ ఇచ్చేసింది. సో, ఇక్కడ ఏం చేసాము? ఇది యాక్సిస్ ఈక్వల్ 1 అంటే ఇది అయిపోయింది మనం చెప్పుకున్నాం కదా ఇందాకనే. సో, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం నెక్స్ట్ టాస్క్ ఏందంటే ఇక్కడ సేమ్ డ్రాప్ ఎన్ఏ ఫంక్షన్ యూజ్ చేసాం. దీని మీనింగ్ గూడా ఏంది? నల్ వాల్యూస్ తీసేయడమే. బట్ ఇక్కడ యాక్సిస్ ఈక్వల్ 0 ఇచ్చాం. యాక్సిస్ ఈక్వల్ 0 అంటే ఏంది మనకి? ఏదైతే రోలో నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ రోని తీసేయాలి. బట్ దీనికి తోడు ఒక కండిషన్ ఇస్తున్నాం. దీనికి అలాంగ్ విత్ 1 కండిషన్ ఏది ఇస్తున్నాము? థ్రెషోల్డ్ అనే ఒక కండిషన్. ఆ థ్రెషోల్డ్ కండిషన్ ఏం చేస్తుందంటే మనకి ఏ ఏ రో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ 3 రోస్ ఉన్నాయి. 1, 2, 3 అని. ఏ రోలో అయితే 2 లెస్ థాన్ 2 కంటే తక్కువగుంటే ఆ నల్ వాల్యూ ఉన్న ఆ రోని డ్రాప్ చేయొద్దు. ఏ రోలో అయితే 2 వాల్యూస్ కంటే ఎక్కువగా ఉన్నాయి, ఆ 2 ఉన్నా గూడా ఆ రోని నువ్వు డ్రాప్ చెయ్యి అని దీని మీనింగు. సో, ఇప్పుడు మనం ఒకసారి జూస్తే సో, ఇక్కడ మనం ఇది చూసి అబ్జర్వ్ చేస్తే మనకి
ఈ ఫస్ట్ రోలో ఏం నల్ వాల్యూస్ లేవు కాబట్టి ఏం డ్రాప్ చేయదు. బట్ సెకండ్ రోలో ఒక రన్ వాల్యూ ఉంది. మన థ్రెషోల్డ్ ఎంత ఇచ్చాం? 2 ఉంది. 2 కంటే తక్కువనే కదా నల్ వాల్యూ ఒకటే ఉంది కాబట్టి ఈ రోని డ్రాప్ చేయట్లేదు. బట్ థర్డ్ రోని ఎందుకు డ్రాప్ చేసింది? ఇందులో 2 ఉన్నాయి నల్ వాల్యూస్. 2 ఉన్నా 2 కంటే ఎక్కువగా ఉన్నా కూడా ఆ రోని డ్రాప్ చేస్తది. సో థ్రెషోల్డ్ అనేది మనకి ఎన్ని నల్ వాల్యూస్ ప్రెజెంట్ ఉండొచ్చు ఒక రోలో అనేది మనం పెట్టుకునే కండిషను. సో థ్రెషోల్డ్ బేస్ చేసుకొని కూడా మనం ఎన్ని నల్ వాల్యూస్ ఇయ్యొచ్చు, ఎన్ని నల్ వాల్యూస్‌ని యాడ్ చేయొచ్చు అనేది మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అది. నెక్స్ట్ వచ్చేసి ఓకే. నల్ వాల్యూ డ్రాప్ చేయడం తెలిసింది. రో వైస్ ఎట్లా డ్రాప్ చేయాలో నల్ వాల్యూస్‌ని అండ్ కాలమ్ వైస్‌ని నల్ వాల్యూస్‌ని ఏ విధంగా డ్రాప్ చేసినామో తెలిసినాం. బట్ నల్ వాల్యూస్‌ని మనం ఇప్పుడు ఒక నల్ వాల్యూస్ తీసేసినాం. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము? 90% అబోవ్ 90% ఉన్నప్పుడు నల్ వాల్యూస్ తీసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 20% ఆఫ్ డాటా ఉన్నప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాము? ఒక న్యూమరికల్ వాల్యూ తోటో, ఒక కేటగరికల్ వాల్యూ తోటో, కేటగరీ కాలమ్ అయితే కేటగరికల్ వాల్యూ తోటి ఫిల్ చేస్తాము. అదే విధంగా కాలమ్ న్యూమరికల్ వాల్యూ అయితే న్యూమరికల్ వాల్యూ తోటి ఫిల్ చేస్తాము. మీన్ గాని, మీడియన్ గాని తీసుకుంటాం. సో, ఆ ఫిల్లింగ్ అనేది ఎట్లా చేస్తాము? ఏ విధంగా ఫిల్ చేస్తాము ఆ వాల్యూస్‌ని ఇన్‌సైడ్ డాటా ఫ్రేమ్‌లో అనే దానికి ఏం చేస్తామంటే, మనకి ఒక ఫంక్షన్ ఉంది. అది కూడా ఇన్‌బిల్ట్ ఫంక్షన్. మనం ఎక్కడ కూడా ఫంక్షన్ స్పెషల్‌గా బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్‌గా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి. సో, పాండాస్‌లో ఉన్నాయి. సో, ఫిల్ ఎన్ఏ యూజ్ చేసి ఏం చేస్తామంటే, ఫిల్ ఎన్ఏ ఎందుకు వాడుతున్నామంటే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాటా ఫ్రేమ్‌లో నల్ వాల్యూ ఉంది. ఇక్కడ ఇదొక డాటా ఫ్రేమ్ కదా మనకి. ఇక్కడ నల్ వాల్యూ ఉంది. ఈ నల్ వాల్యూని ఫిల్ చేయాలని చెప్తున్నాం. దానికోసమని ఫిల్ ఎన్ఏ అని వాడుతున్నాం. ఫిల్ ఎన్ఏ అంటే ఏందంటే, ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో, ఆ వాల్యూలో నేను ఏదైతే వాల్యూ ఇస్తానో, ఆ వాల్యూ తోటి ఫిల్ చెయ్యు అని చెప్పడం దీని మీనింగు. సో, ఇక్కడ ఏం చేశా నేను ఇక్కడ నేనేం చేశా అంటే ఫిల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నేనేం చేయాలనుకున్నా అంటే ఒక డాటా ఫ్రేమ్ మొత్తంలో ఎక్కడెక్కడ నల్ వాల్యూ ఉందో అక్కడక్కడ మొత్తం నేను నా ఈ వాల్యూ తోటి ఫిలప్ చేయాలి. ఈ ప్లేస్‌లో నల్ వాల్యూ ప్లేస్‌లో 9 అనే వర్డ్ కావాలి. ఒక లెటర్ కావాలి. ఎలిమెంట్ కావాలి. అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం వాల్యూ ప్లేస్‌లో. సో, దీన్ని బేస్ చేసుకొని ఇదేం చేస్తుందంటే డాటా ఫ్రేమ్‌కెళ్ళేసి ఎక్కడెక్కడ నల్ వాల్యూ ఉందో ఆ ప్లేస్‌లో 9 అనేది వర్డ్ ఫిలప్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతది. సో, ఇదొక డాటా ఫ్రేము. ఈ డాటా ఫ్రేమ్‌లో 9 అనే వర్డ్ ఉంది. 9 అనే ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ ఎక్కడ ఫిలప్ చేయాలి? ఎక్కడెక్కడ నల్ వాల్యూ ఉందో అక్కడక్కడ నల్ వాల్యూ ఫిలప్ చేసింది. మనం ఇందాక చూసినట్లయితే ఇక్కడ నల్ వాల్యూ ఉండే, ఇక్కడ ఒక నల్ వాల్యూ, ఇక్కడ ఒక నల్ వాల్యూ. సో, ఈ ప్లేస్‌లలో మనం ఇచ్చిన ఏదైతే 9 అనే వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఫిలప్ అయింది. సో, ఈ విధంగా మనం నల్ వాల్యూస్‌ని ఫిలప్ చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ఎళ్తే ఏమైతుందంటే కొన్ని దగ్గర ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్ ఇందులో నల్ వాల్యూ ఉంది. సారీ ఇందులో వద్దు. థర్డ్ వన్ తీసుకుందాము. ఏ అనే దాంట్లో నల్ వాల్యూ ఉంది. ఏ అనే దాంట్లో నల్ వాల్యూ ఈ 9 అనేది ఉంది. బట్ నేనిచ్చిన వాల్యూ వద్దు నాకు. సో, నేను స్టాటిస్టికల్ మెథడ్ యూజ్ చేసి ఫిలప్ చేయాలి. స్టాటిస్టికల్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాటా ఫ్రేమ్ అనేది. ఈ డాటా ఫ్రేమ్‌లో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. నేనిప్పుడు ఈ కాలమ్‌లో నల్ వాల్యూ ఉంది. నంబర్ ఆఫ్ రోస్ కూడా ఉంటాయి. ఒక 10,000 రోస్ ఉంటాయి. సో, 10,000 రోస్‌లో ఏం చేస్తాము ఒక 20% ఆఫ్ రోస్ నల్ వాల్యూస్ ఉన్నాయి. సో, ఈ నల్ వాల్యూస్ నేనేం చేయాలన్నా ఈ కాలమ్ యొక్క ఏదైతే కాలమ్ ఉందో ఆ కాలమ్ మీన్ తోటి నేను ఫిలప్ చేయాలనుకుంటున్నా. అక్కడున్న ఆ కాలమ్‌లో ఉన్న నల్ వాల్యూస్‌ని. సో, దాన్ని ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సో, మళ్ళొకసారి చెప్తాను కాన్సెప్ట్. మనకి డాటా ఫ్రేమ్ ఉంది. ఈ డాటా ఫ్రేమ్‌లో 10,000 రికార్డ్స్ ఉన్నాయి. సో, పర్టిక్యులర్ ఈ కాలమ్‌లో మనం నల్ వాల్యూస్‌ని ఫిలప్ చేయాలి. ఈ నల్ వాల్యూస్‌ని కూడా ఏ విధంగా ఫిలప్ చేయాలి? ఈ కాలమ్ మీన్ ఉంటుంది గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్ యొక్క మీన్ వచ్చేసి ఒక 500 సంథింగ్ ఎంతో ఉందో, ఆ 500 తోటి ఈ కాలమ్‌లో ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ ఉందో అక్కడ ఆ 500 అనేది ప్లేస్ చేయాలి. సో, దానికి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి? ఆ వాల్యూని ఏ విధంగా ఆ కాలమ్ రిలేటెడ్ మీన్ తోటి ఫిలప్ చేయాలని ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. సో, నేనేం చేస్తున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిల్ ఎని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ వాల్యూ ప్లేస్‌లో ఏం చేస్తున్నామంటే, మనము డాటా ఫ్రేము ఏ కాలమ్‌కి రిలేటెడ్ వాల్యూ మీన్ తోటి చేయాలో ఆ కాలమ్‌ని డీఎఫ్ అనేదేమో డాటా ఫ్రేమ్ నేము, ఏ కాలమ్ తోటి మనం ఫిలప్ చేయాలేమో ఆ కాలమ్ నేమ్‌ని ఇక్కడ ఇచ్చేసి సింగిల్ క్యూట్స్ యూజ్ చేసి ఆ కాలమ్ నేమ్‌ని ఇక్కడ ఇస్తాము. సో, ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏమైందంటే, ఆ డాటా ఫ్రేమ్‌లో ఆ కాలమ్ తెచ్చుకుంటుంది. ఆ డాటా తెచ్చుకొని, ఆ డాటా మీద మీన్ కానీ, మీడియన్ కానీ చేస్తాము. సో, దీనివల్ల ఏమైతుంది? ఈ విధంగా యూజ్ చేయడం వల్ల ఏమైతుందంటే, ఏ అనే కాలమ్ యొక్క మీన్ 500 తీసుకున్నారు. ఇది ఏ అనే కాలము. ఫస్ట్ మీన్ కాలిక్యులేట్ చేస్తది. ఈ మీన్‌ని తీసుకొని ఈ వాల్యూ
కి అసైన్ చేస్తుంది. వాల్యూ ప్లేస్ ఇప్పుడు డేటా ఫ్రేమ్ యొక్క మీన్ ఒక 5 10 అనుకుంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఈ వాల్యూకి 5 ఇస్తుంది. ఆ 5 ఏం చేస్తుంది, టోటల్ ఏ అనే కాలంకి వెళ్తుంది. ఆ ఏ అనే కాలంలో ఎక్కడెక్కడ నల్ వాల్యూ ఉందో అక్కడ అదే మీన్ ఆ కాలం యొక్క మీన్ తోటి రీప్లేస్ చేస్తుంది. సో ఈ విధంగా మనము రీప్లేస్ చేయొచ్చు నల్ వాల్యూస్ ని. ఓకే సౌజన్య, ఇది అర్థమైందా? ఒక్కసారి చెప్పండి ఈ ప్రాసెస్ నేను చెప్పింది. నాకు ఒక డౌట్. యా చెప్పండి, అందుకే అడుగుతున్నాను నేను. చెప్పండి. నల్ వాల్యూస్ ఫిల్ చేస్తున్నాం కదా. అవును, చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వాల్యూ సెట్ చేయలేమా? అంటే మనం ఏ వాల్యూ ఇస్తుంటే ఆ వాల్యూ వస్తుంది. మీకు ఒక పర్టికులర్ కాలంలో పర్టికులర్ మీన్ తోటి ఫిల్అప్ చెప్పండి, మీరు చెప్పినాక నేను చెప్తాను. అంటే బిలో నల్ ఉంది కాబట్టి అక్కడ 9 తీసుకున్నాం. ఏలో నల్ ఉన్నప్పుడు నేను సపోజ్ 6 ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ బిలో సెకండ్ టైం మళ్ళీ నల్ ఉంది కాబట్టి అక్కడ ఇంకొక నెంబర్ ఇవ్వాలి అనుకున్నా. అట్లా డిఫరెంట్ గా ఇవ్వాలి. ఇవ్వచ్చు. ఎట్లా చేద్దామో చూపిస్తా, చెప్తా అది కూడా. రైట్, ఒక్క నిమిషం నేను ఇది డేటా ఫ్రేమ్ రన్ చేస్తా. రన్ అయిందా లేదా చెక్ చేసుకొని. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే నాకు అర్థమైంది, చెప్తాను. సో ఇక్కడ నేను ఎక్కడెక్కడ నల్ వాల్యూ ఉందో అక్కడ 9 తోటి ఫిల్అప్ చేశా. బట్ మీ క్వశ్చన్ ఏముందంటే నాకు ఏలో 6 తోటి కావాలి, ఇంకా నాకు ఇంకో కాలంలో ఇంకో లెటర్ తోటి కావాలి అని అంటారు, అంతే కదా? ఇప్పుడు చేద్దాం. సో అప్పుడు ఆ కాలం ఏ అనే కాలంకి వెళ్తాం. ఫస్ట్ డిఎఫ్ డాటా ఫ్రేమ్ నేమ్ డాట్, లేదంటే మనం ఏ కాలంలో ఏ అనే కాలంలో కావాలి కాబట్టి మనం ఏ అనే కాలం నేమ్ ఇస్తాము. తర్వాత డాట్ ఫిల్ ఎన్ఏ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ అనే కాలం తీసుకుంటున్నాము, ఫిల్ ఎన్ఏ యూజ్ చేస్తున్నాం. FILL ఫిల్ ఎన్ఏ ఆఫ్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు మీకు కావాల్సిన నెంబర్ 6. ఓకే, 6 ఎంటర్ చేద్దాం, ఏమైతే చూద్దాం. యా చూడండి, ఇంతకుముందు ఏమైంది, ఇంతకుముందు 9 తోటి ఫిల్అప్ చేసినాము. ఇప్పుడు ఏ అనే కాలంలో మనం ఈ కాలంని సపరేట్ తీసుకొని ఆ కాలం మీద ఫిల్ ఎన్ఏ అని రాసి దానికి 6 ఏ వాల్యూ తోటి ఫిల్అప్ చేయమంటున్నాం, 6 అనేది చేయమంటున్నాం. అదే విధంగా ఇప్పుడు మీరు 9 అనే కాలం తీసుకుందాం. ఇప్పుడు ఓకే, సెకండ్ బి కాలం తీసుకుందాం. సేమ్ ఇదే దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను బి ఇస్తున్నా, క్యాపిటల్ బి. తర్వాత ఇక్కడ ఏమంటారు మీరు, ఒక నెంబర్ ఏదో 5 అనుకుందాం. ఓకే, 5 అని ఇస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఫిల్ ఎన్ఏ ఎట్ ఏ టైం 3 చేంజ్ చేయలేమా? చేంజ్ చేయలేము. ఎట్ ఎ టైం అంటే మనం లూప్ రాసుకోవాలి, అర్థమైందా? యా, లూప్ రాసుకున్నాం అనుకోండి, అంటే లూప్ లో కూడా మీరు ఒక కండిషన్ పెట్టుకోవాలి. ఆ కండిషన్ బేస్ చేసుకొని మీరు చేయగలుగుతారు. ఓకే, లూప్ రాస్తే కోడ్ లెంతీ అవుతుంది కదా. అవుతుంది. ఎట్ ఎ టైం ఎట్లా చేంజ్ చేయాలని చూస్తా నేను. యాక్చువల్గా అయితే మేము ఏం చేస్తామంటే ఏ దానికి ఆ వాల్యూకి ఒక ఫంక్షన్ రాస్తాము. ఆ ఫంక్షన్ కాల్ చేస్తే అయిపోయి ఆటోమేటిక్ వస్తుంది. సో ఓకే, మీరు సింగిల్ గా చూస్తే నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది కదా. అవుతుంది. నేను చెప్తాను మీకు అది ఏ విధంగా చేయాలనేది. మీరు ట్రై చేయండి ఈరోజు, నేను మీకు రేపు చెప్తా అది ఏ విధంగా చేయాలనేది. ఓకే, మీరు కూడా ఒక లూప్ రాసి ఏ విధంగా ట్రై చేయాలని ఆలోచించండి. నేను మీకు రేపు చెప్తా అది ఏ విధంగా చేయాలనేది. ఓకే, డన్. చేయొచ్చు అట్లా కూడా. నన్స్ కౌంట్ చేసాం కదా, సమ్ డౌన్ చేయండి. ఓకే, సమ్ ఇక్కడ సమ్ చేసినప్పుడు కాలం వైజ్ కౌంట్ చేసింది. అవును, రో వైజ్ రాదు. రో వైజ్ రాదు. ఎందుకని? రో వైజ్ లో మీకు 10,000 రోస్ ఉంటాయి, మీకు ఇక్కడ 10,000 రోస్ రావాలి ఇక మళ్ళా. ఓకే, సో నీకు ఆ విధంగా అనాలిసిస్ చేసి కూడా లాభం ఉండదు కదా మీకు. ఇక్కడైతే కాలం వైజ్ ఉంది కాబట్టి మీరు కాలం వైజ్ మనం అనాలిసిస్ చేసి ఆ కాలం కి రిలేటెడ్ వాల్యూస్ అన్ని ఒకటే లాగా కాబట్టి ఆ వాల్యూస్ మనం చేస్తాం. బట్ రో వైజ్ అయితే చేయకూడదు, చేయం అట్లా అనాలిసిస్. అట్లా అంటే కాలం వైజ్ చేస్తే అన్ని స్టేట్స్ వస్తాయి. రో వైజ్ అంటే నా పర్టికులర్ అంటే సిఏ స్టేట్ వరకే కావాలి అన్నప్పుడు రో వైజ్ చేయాలి కదా. ఓకే, రైట్, కరెక్ట్. ఓకే, సరే, మీరు అన్నదానికి నేను ఓకే ఒప్పుకుంటా. బట్ మీరు ఇక్కడ సిఏ వైజ్ చేస్తారు, చేశాక ఏం చేస్తారు? చేశాక వాట్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? అంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏజెడ్ ఉంది, ఏ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి అనేవి మనం కౌంట్ చేయాలి.
ఏ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి రోస్ వైదా? ఓకే. అంటే నన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని. యా బట్ అది యూస్ లేదు, అట్లయితే రాదు మోస్ట్లీ. చెక్ చేద్దామంటే చూద్దాం, మనం ప్రాక్టీస్ చేద్దాం, దానికి కొత్త ఫంక్షన్ రాయాలి అంతే, ఇంకేం లేదు. ఇన్‌బిల్ట్ ఫంక్షన్ వాడలేము. ఓకే. యా కరెక్టే మీరు అన్నది. బట్ మీకు ఒక పర్టికులర్ రోలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటుండ్రు. ఓకే, చూద్దాం, దానికి ఆలోచిద్దాం. ఓకేనా, ప్లాన్ చేద్దాం దానికి ఏ విధంగా చేయాలి. అంటే అది చేసినా కూడా మనకి యూస్ కాదు అని నేను అంతే, ఇంకేం లేదు. ఓకే, అది మనకి అంత యూస్ కాదు. ఆ రో వాల్యూస్ ఇప్పుడు ఇందులో ఉన్నాయి, ఏజెడ్ అని ఉన్నాయి. సో మీరు ఇందులో ఈ వాల్యూస్ ని, ఈ కాలం సపరేట్, ఈ కాలం ని, ఈ వాల్యూ ఒకదాన్ని ఇండికేట్ చేస్తుంది కాలం ఏ, కాలం బి ఒక ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది, కాలం సి ఒక ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది. ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్ లో డిఫరెంట్ కాలమ్స్ కి రికార్డ్స్ ఉంటాయి. బట్ ఆ కాలం రికార్డ్స్ ని మీరు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారనేది మీనింగ్. సో ఈ విధంగా చేయడం వల్ల ఒక మీనింగ్ ఉంది మనకి, బట్ అందులో ఒక మీనింగ్ లేదు కదా అనేది మనం చేయలేదు అంతే, ఇంకేం లేదు అందు. సో అది చేద్దాంలే ఒకసారి చూసుకొని, టైం చూసుకొని. ఓకే రైట్. ఎక్కడున్నాం మనం? యా, ఓ సెషన్ ఎండ్ అవుతుంది, మీరు మళ్ళీ జాయిన్ కండి, నేను క్లోజ్ చేస్తున్నా. ఓకే.